నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ తాండవాన్ని మండలంగా ప్రకటన చేయాలని కోరుకుంటూ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని తాండవ డ్యాం నల్గొండమ్మ తల్లి ఆలయం వద్ద తాండవ ప్రత్యేక మండల సాధన సమితి సమావేశం రజాక్ అధ్యక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజాక్ గంగరాజు పలువురు నాయకులు మాట్లాడుతూ పేరుకే గిరిజనులము తప్ప మాకు అందవలసిన రాయితీలు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని, గ్రామాలు అభివృద్ధి, సబ్సిడీ, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, కుల ధృవ పత్రాలు, ఉద్యోగ అవకాశాలు, వైద్యం విషయంలో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఏజెన్సీలో ఉన్న గిరిజనులు మేము బంధుత్వ సంబంధాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ దృష్టిలో మా గిరిజన సంబంధాలను విడదీసి వేరు చేసి చూస్తున్నారని, దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల మండలాల విభజనలో భాగంగా నాతవరం మండలం తాండవను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని, కొయ్యూరు, గొలుగొండ, నాతవరంలో 16 పంచాయతీలు కలుపుకొని తాండవ ప్రత్యేక మండలం చేయాలని కోరారు. ఈరోజు తాండవాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి ఈవేళ ఒక కార్యక్రమం తాండవ నల్గొండ తల్లి గుడి దగ్గర చాలా స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మవారి గుడి దగ్గర కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి 6 పంచాయతీలు, కొలుగుండ మండలంలో ఉన్నటువంటి 3 పంచాయతీలు, నాతవరం మండలంలో 5 పంచాయతీలు చేయాలని చెప్పి ఎంపీపీ గారు, అలాగే సరుగుడు సర్పంచ్ గారు, మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి పట్టాం రాజబాబు గారు, అలాగే అప్పన విజయ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఎక్స్ఎంపీటీసీ బొబ్బిలి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొయ్యూరు, గొలుగొండ, నాతవరం మండలం కొంతమంది ప్రజాప్రతినిధులు హాజరవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ తాండవాన్ని మండలంగా ప్రకటన చేయాలని కోరుకుంటూ తాండవ మండలం ప్రకటన చేయాలి.